ఇన్సులిన్ తీసుకోవటం స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకోలేమా? మళ్ళీ దానికి ఆపటం కానీ, చేయటం కానీ చేయలేమా? అంటే దిస్ ఈజ్ కంప్లీట్ మిత్ మ్యామ్. ఇప్పుడు మీరు టైప్ 1 డిఎంలో దేర్ ఇస్ నో అదర్ వే. మనం ఇన్సులినే వాడుకుంటున్నాము. లైక్ ఫుడ్. మీరు ఫుడ్ లోపలనే ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. బయట నుంచి తీసుకుంటున్నారు గదా! హ్మ్. యాజ్ సింపుల్ యాజ్ సచ్ దట్ ఇన్సులిన్ అనేది కూడా మన బాడీ హార్మోనే. హ్మ్. ఈవెన్ మీరు ఏదైతే అదర్ మెడికేషన్స్ మెట్ఫార్మిన్ ఇవన్నీ కూడా మనం వేరే ఎక్కడి నుంచి ప్రొడక్షన్ చేసి తీసుకొని అంటే సమ్ అమౌంట్ ఆఫ్ అదర్ ఆర్గాన్ డ్యామేజెస్ అట్లా ఉంటది. ఇన్సులిన్ అనేది మన బాడీ హార్మోనే. ఓకే. బయట అట్లా తీసుకుంటున్నది అట్లా ఏం లేదు. అది టైప్ 1 యాంగ్జైటీ. టైప్ 2 డీఎంలలో మనకు చెప్పాను కదా! ఇనీషియల్‌గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటది. కానీ ఒక 40% 20% డెఫిషియన్సీ ఉంటది. ఆ టైంలో మనం టాబ్లెట్స్ తోటే ఇన్సులిన్ ప్రొడక్షన్‌ను పెంచుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవర్ ద పీరియడ్‌లో మనకు ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ మొత్తం డ్రాప్ అవుతుందనుకోండి. హ్మ్. అప్పుడు మనము ఇన్సులిన్ వాడుకోవాల్సొస్తది. ఓకే. అయితే వాడుకుంటే అలాగే కంటిన్యూ చేయాలా? లేదా? అన్నది ఇక మనకు కంప్లీట్‌గా బాడీ టైప్‌ని బట్టే డిపెండ్ అయితది మేడం. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఉండదు అని చెప్పడానికి లేదు. ఇఫ్ రిక్వైర్డ్ వి హావ్ టు టేక్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ వాటన్నిటిలో కూడా హ్మ్. ఎర్లీ ఇన్సులిన్ స్టార్ట్ చేయడం అన్నది వెరీ గుడ్ థింగ్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద నంబర్. మీ షుగర్స్‌లో దాంట్లో నంబర్సే కాదు. మనకు ఫర్దర్‌గా వస్తున్న కాంప్లికేషన్స్